30 రూపాయలకు ఒకటి. 60 రూపాయలు. హలో దోస్తులు, నేనైతే మా అమ్మమ్మతో అయితే వెమ్లవాడకు వెళ్తున్నా. మా అమ్మమ్మ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వెమ్లవాడకి అయితే నేనైతే తీసుకుపోతున్నా, మా మమ్మీ నేను కలిసి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటది, చూసేద్దాం. హన్మకొండ నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. అట్లనే ఉండేది, తిను ఏం కాదు. నువ్వే తెస్తాను అని వస్తాను నేను నాగరేందుకుంటే నువ్వు తీసుకుపోయేది నేనా? నవ్వుతావేంది? ఎవరు తీసుకోపోతారు? నీది ఆధార్ కార్డు ఉన్నదా? ఇది అబ్బాయి నా ఆధార్ కార్డు. దూరం మన హైదరాబాద్ అంత దూరం. ఇప్పుడైతే కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయినా. మళ్ళీ కరీంనగర్ నుంచి వెళ్ళి వెమ్లవాడ బస్సు ఎక్కాలి. రాదా ఇప్పుడు ఏ బస్సు ఎక్కాలి? నువ్వు ఎక్కడికి వచ్చినావు ఇప్పుడు? వెంబడాలకు వచ్చినావా? ఇది కరీంనగర్, వెంబడాల బస్సు ఎక్కాలి ఇప్పుడు. సీట్ దొరికిందా? రాదా ఇప్పుడు ఎక్కడికి పోతాను? ఎన్ని నెలలకు పోతాను? ఎన్ని నెలలు అవుతాను పోక? అమ్మా మాట్లాడేనా ఇప్పుడు ప్రయాణం పోవుడు? అమ్మో, ఇది అయిపోయినాక అన్నారా? నువ్వు రావా? ఇంకా 10 రోజులు. నువ్వు ఏం తినిపించినావా మరి? ఎప్పుడు పొద్దున్న నుంచి వెళ్ళి తీసుకొస్తావు కానీ ఏం తినబెట్టావా? కడుపు ఎండ పెట్టావు. అది పోయినాక అన్నీగా అన్యం ఒక్క కోడి ఒక్కోడు అన్యం ఉన్నా నేనే ఏంటి ఏంటి అది పోయినాక అన్యాన్ని ఒక 2 కోడలు ఒక కోడి అంటారా? ఇక ఇప్పుడైతే వెమ్లవాడ ఆర్చ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక వెమ్లవాడ బస్ స్టాండ్లో అయితే దిగిపోయినాం. ఇక మా రాధవన్ అయితే ఎండకు నడవనంటే ఆటో ఎక్కి అయితే పోతున్నాం. రాధవ రూము ఎంత పెట్టచ్చు దీనికి? ఎంత? 300 అంటానా? అక్కనేమో 300 అన్నారు, ఇడికి వచ్చినాక 500 అంటారు. 500 అన్నాడు, మీద 400 అన్నాడు. 300 ఏం కాదు పెట్టచ్చు. మందు లేరు కాబట్టి, మందు ఉంటే ఇప్పుడు దీనికి 700 800 అను 1000 అను. మంది లేక పసుపు కుంకుమ బియ్యం పోదామా? ఇక దా మరలే. గుడి లోపలనైతే పనులు జరుగుతున్నాయి. ఇక మేమైతే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాం ఇప్పుడే. ఇక మా రాధవన్ అయితే కెమెరా చూడమంటే ఇక ఎటో చూపుతుంది. ఇక మా అమ్మమ్మని అయితే చెప్పలేనంత సంతోషపడుతుంది, ఎందుకంటే 2 కొలియాగాలు కట్టేస్తుంది. ఇక్కడ ఫ్యాన్ జస్ట్ చూడనికే అంత పెద్దగా ఉంది అనుకున్నా, కానీ గాలి అయితే మామూలుగా అంటే మామూలుగా వస్తలేదబ్బా. అయిపోయిందా రా దర్శనం? మంచిగా జరిగిందా? నువ్వు అనుకున్నట్టు అయిందా? ఏమున్నది ఇంకా? అన్నారం పోడా? అన్నారం తర్వాత పోయాం కానీ ఇక్కడైతే మంచిగా అనిపించిందా? మొత్తానికైతే సాధించినావు. పోవాలి. ఎన్ని సంవత్సరాలకు వచ్చినావు? 15 సంవత్సరాల తర్వాత వచ్చినావు. ఎట్లున్నావు ఈడ? ఎన్ని కోడలు కట్టినావు? మంచిగా నడిచినాయా? మంచిగా ఉన్నాయి అన్ని? అంత మంచిగా ఇంకేంది? ఇక రాజన్న కాబట్టి ఎక్కువ, సమ్మక్క కాబట్టి తక్కువ కదా. అది 50 ఇది 50 పైసలు చిన్నది కావాలని అట్లా చూసి 100 రూపాయలు
ఎన్ని రోజులు తిన్నాను నువ్వు బిడ్డనే ఇచ్చాడా? బిడ్డ 700 కోడలకు ఇంటికి రాయికి 700 1000 ఇచ్చిరా వెయ్యి తెచ్చినవా? 1100 మొత్తం ఎంత తెచ్చినావు? వెయ్యి. మొత్తం ఎంత, ఎన్ని పైసలు తెచ్చినావు మొత్తం? మొత్తం 1300 1300 వచ్చినాయా? మరి రేపు ఎట్లా పోతావు ఇంటికి? అదే ఉత్తగానే ఫ్రీ బస్ అయినా ఫ్రీ బస్ ఎవరిది? అదే వాళ్ళ పేరు రానే ఎవరి పేరు? పైసలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తాడా కరెక్ట్ టైంకు? పింఛన్ పడ్డాక మరి నా పైసలు నాకు ఇస్తావా? ఇక్కడ పెట్టినాయి ఇంకొక రూపాయి దానికి అయిపోయిందా? గుళ్ళో ఇచ్చినాయి అన్న ఇవ్వలే? ఇక నువ్వు అక్కడిది ఇక్కడ లింక్ పెట్టకు, ఎక్కడిది ముచ్చట అక్కడనే ఉండాలి. 300 దాకా ఇచ్చిన కదా లోపలనేమో ఇద్దంటనేమో ఇయ్యరాదు బిడ్డని పోయినాక ఇస్తాను ఆయన పైసలు లేలే పర్సెంట్ కాడ ఉన్నాయని అన్నావు. రూమ్కి వచ్చాకనేమో మనవాడు ఏమవుతుందని అంటావు. ఇంకోసారి నమ్ముతారానే? అయిపోయిందా ఇక నీ పని? వామ్మో ఇంత నమ్మించి కొత్త కొత్త అనుకోలేదు. 20 లేకుంటే ఊకో నిమ్మనంగా పోతు మళ్ళీ ఎండాకాలం వరకు ఏమెత్తిపోతావు? అవి మితికిస్తాడు తాతగాడు పిల్లది. నేను మిత్తి తెచ్చున్నాను, నేను మిత్తిలకి చెట్టుంటుంది అవి అది నేను నెలపోయి కట్టుకునేది. వద్దు పోనా మళ్ళీ పోతానని చెప్పేది. ఇక పొద్దున్న 5 గంటలకు లేచి అయితే మళ్ళనైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం. మీ ఊరికి డైరెక్ట్ బస్సునా? ఏం బస్సు? నారాయణగిరికి బస్సునా? ఏ బస్సు? బస్ పేరు ఏంటి? ఏ వేరే బస్సు?